బ్రో తప్పు చేసిన వాళ్ళు అలుగుతున్నారు, తప్పుని చేయమని వాళ్ళు అడుగుతున్నారు. సో శ్రీజని నామినేట్ చేయడమే పెద్ద తప్పు. ఎందుకు అంటే ఇక్కడ శ్రీజ అందరిని కలగజేసుకుంటుంది కాబట్టి తప్పు నామినేట్ చేశారు. మరి కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేశారు? ఎక్కడ కలగజేసుకోవట్లేదు నామినేట్ చేశారు. అంటే మీ పాయింట్ ఇది కరెక్టా, అది కరెక్టా? అంటే వాళ్ళకే బేసిక్గా ఒక స్టాండ్ లేదు. బేసిక్గా వాళ్ళిద్దరిని నామినేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి నామినేట్ చేస్తున్నారు కళ్యాణ్ని అండ్ శ్రీజని. సో ఇక్కడ శ్రీజ నామినేట్ చేయడం అయితే తప్పు అండ్ అలగడం కూడా కరెక్ట్ అనిపించింది. అండ్ ఇమాన్యుయల్ అట్లా కాదు అని చెప్పేసి మోటివేట్ చేశాడు. నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్, నువ్వు అట్లా మాట్లాడొద్దు, అట్లా డిగ్రేడ్ అయిపోద్దు అని చెప్పేసి మంచి మోటివేట్ చేసినట్టు అనిపించింది. అండ్ ఇక్కడ రీతు చౌదరి కూడా అలిగింది. బట్ ఇక్కడ తనకి రియలైజేషన్ చూపెట్టాలి. అంటే ఎస్ నేను ఇవన్నీ తప్పులు చేసినాను, వీళ్ళు ఎట్లా కవర్ చేసుకుంటారు, నెక్స్ట్ టైం నుంచి నేను తప్పులు చేయను, నేను నెక్స్ట్ టైం స్టాండ్ గట్టిగా నిలబడతాను, నా కోసం ఆడతానని చెప్పి తను మాట్లాడుతుంటే తను రియలైజేషన్ అయ్యి బయటికి మాట్లాడితే అప్పుడు ఆడియన్స్కి అర్థమైతే తను రియలైజ్ అయిందని చెప్పేసి అప్పుడు తన గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, ఓటింగ్ బ్యాంక్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ కూడా రిపీటెడ్ మిస్టేక్స్ లేకపోతే తన గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది. తను రిపీటెడ్ మిస్టేక్స్ చేసుకుంటూ తను చేసేటి అన్నీ చేసుకుంటూ మళ్ళీ నన్ను నామినేట్ చేసి నన్ను అలిగితే నిన్ను ఎవరు వచ్చి కాపాడతారో, నిన్ను ఎవరు వచ్చి ప్యాంపర్ చేస్తారు. గైస్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి.